దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 121 కీర్తన 7వ వచనం. ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. చాలు. కాబట్టి దేవుడి లోకములో ఈ అపాయము మనకు రాకుండా కాపాడేవాడు. ఈ అపాయము రాకుండా కాపాడుటకు మన దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు. అందుకనే మార్కు సువార్త మనం గమనించినట్లయితే 7వ అధ్యాయంలో ప్రజలందరూ యేసు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇస్తారు. ఏమంటాడంటే, ఈయన గుడ్డివారు చూపును చూసినట్లు చేయుచున్నాడు, కుంటివారు మాట్లాడినట్లుగా చేయుచున్నాడు, ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నాడని చెప్పి ప్రజలందరూ కూడా దేవుని శక్తిని కొనియాడుతూ వచ్చారు, దేవుని శక్తిని మహిమపరుస్తూ వచ్చారు. కాబట్టి ఈ లోకములో తన బిడ్డలకి అపాయము రాకుండా, ఏ కీడు తన బిడ్డలకి కలగకుండా దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు. దేవుని యందు, దేవుని మాటల యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనల్ని, మన బిడ్డలను కాపాడుతాడు. కాపాడటమే కాదు, ఈ భూలోకంలో మన అక్కరతలన్నీ తీరుస్తాడు, మన అవసరతలన్నీ తీరుస్తాడు. మన విరోధులు, మన పగవారు చూసి వీరి దేవుడు గొప్పవారు అని చెప్పి మన విరోధులు కూడా ఒప్పుకుంటారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడేదను, ఏ కీడు రాకుండా కాపాడేదను అంటున్నాడు అనమాట. మనల్ని ఎందుకు రక్షించాడు, ఎందుకు తన బిడ్డలుగా చేసుకున్నాడు అంటే, దెయ్యము నుండి, రోగము నుండి, మరణము నుండి, రకరకాల సాతాను శక్తుల నుండి మనల్ని కాపాడుటకే, అవన్నీ మన నుండి దూరపరచుటకే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. విశ్వాసం ఉంచినట్లయితే అన్ని విషయంలో దేవుడు మనల్ని దీవిస్తాడు.